శ్రీ కాశీ విశ్వనాథుని స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు. ఉలిందకొండ చెట్ల మల్లాపురం మధ్యలో వెలిసిన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో సోమవారం కార్తీక చివరి సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు నరసింహనాయుడు సమక్షంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు నరసింహనాయుడు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రసిద్ధిగాంచిన కాశీ విశ్వనాథుని ఆలయం కొన్నేళ్ల క్రితం పూజలకు నోచుకునేది కాదని, శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని 13 ఏళ్ల క్రితం శ్రీనివాస్ అనే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆలయాన్ని 13 ఏళ్ల క్రితం పూర్వ వైభవం దాల్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ఎప్పుడో 400 ఏళ్ల క్రితం జన్మేజయ మహారాజు కాలంలో నిర్మించిన ఈ ఆలయం చాలా ఏళ్ల నుండి శిథిలావస్థలో చేరుకున్నదని, ఆ స్వామి కటాక్షంతోనే మేము ఈ ఆలయాన్ని పునరుజ్జీవం చేసి ప్రతి ఏటా కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాలలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమాలు ఇక్కడికి గ్రామస్తుల సహకారంతోనే ముందుకు సాగుతున్నాయన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు రంగస్వామి మాట్లాడుతూ గత 13 ఏళ్ల క్రితం శ్రీనివాస్ అనే యుఎస్ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ ఆలయాన్ని పునరుజ్జీవం చేసి పూర్వ వైభవం తెచ్చారని తెలిపారు. అలాగే నరసింహనాయుడు అని బెంగళూరు వాసి ప్రతి ఏటా కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాలలో ఇక్కడ జరిగే నిత్య పూజలకు ఎంతో సహకారం అందిస్తారని చెప్పారు. ఇలాగే ఈ కాశీ విశ్వనాథుని ఆలయం దినదినాభివృద్ధి చెంది ఈ చుట్టుపక్కల గ్రామాలకు స్వామి ఆశీస్సులు లభించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి లక్ష్మీనారాయణ శర్మ, ఉలిందకొండ చెట్ల మల్లాపురం గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు. మా అల్లుడి పేరు శ్రీనివాస్ అని యుఎస్ఏలో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పొలం 50 ఎకరాల పక్కలో గుడి పక్కలో ఇది పాడుపడిపోయినది. 60 ఏండ్లు అయింది ఇది జీర్ణోద్ధారం చేసి. సరే ఇక్కడ మనం కన్సెషన్ రావాలంటే గుడి కనబడిసింది. గుడి కనబడిస్తే నంది గింది ఇంత కొట్టేశారు లోపల. మళ్ళా కొత్త నంది, ఈ గరుడగంధము అన్ని కొత్తగా చేసి లోపల గ్రానైట్ అంతా చేసి అప్పటి నుంచి మొదలు పెట్టినాం మేము. 12-13వ సంవత్సరం డే టైం స్వామి 16-11-2012లో మేము దీన్ని జీర్ణోద్ధారం చేసినాము. ఒక 30-40 స్వాములు తెచ్చి హోమాలు అన్ని చేసి అప్పటి నుంచి మేము మెయింటైన్ చేస్తున్నాము. స్వామి వారికి జీతము మేము ఇస్తున్నాము. మళ్ళా ఇంకొక ఇక్కడ క్లీన్ చేసే హ్యాండిక్యాప్ ఒక ఉన్నారు, ఆయనకి మేమే జీతం ఇచ్చుకొని ఇప్పుడు 12-13వ సంవత్సరం నుంచి ఈ గుడిని అట్లే డెవలప్ చేసుకొని వస్తున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ లో సర్పాలు గిర్పాలు అన్ని వస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు అన్ని గ్రానైట్ వేసి అంటే డెవలప్ అయ్యి స్టార్టింగ్ లో 10 మంది 15 మంది వస్తుంటది. ఏటా ఇప్పుడు స్వాములు శివస్వాములు 50 నుంచి 70 మంది వరకు మాలేస్తుంటారు. 41 రోజులు భిక్ష నేనే పెడతాను, మనమే పెడతాము. 41 రోజులు భిక్ష పెడతాము. కార్తీకాలకి 1500 ఇప్పుడే చూస్తున్నారు. భోజనాలు పెడతాము, అన్నదానం చేస్తాము భిక్ష. మళ్ళా శివరాత్రికి 1500 మందికి భిక్ష పెడతాము. మళ్ళా కళ్యాణోత్సవం చేస్తాము నైట్. ఆమెట ఊరు మీద ఊరేగింపు ఉంటది. ఇంత కార్యక్రమాలు కంటిన్యూగా 12 సంవత్సరాలుగా ఒక రోజు కూడా నిలవకుండా నడిపించుకొని వస్తున్నాం. ఏ దినాల్లో చేస్తారు? శివరాత్రి, కార్తీకాలు శివరాత్రి కంపల్సరీ. ఇప్పుడు 13వ సంవత్సరం కంటిన్యూ చేస్తున్నాము. జతలో జతలో మా కమిటీ మెంబర్లు ఉన్నారు. వీళ్ళు గణపతి అనేసి, ఈయన శేఖర్ అని, పిసిఎల్ శేఖర్ అని, ఈయన తిరుపాల్ అని ఇంకా ఉన్నారు, సీనోని. అంటే ఇంకా ఒక 30-40 మంది కమిటీ చేశాను. నేను బెంగళూరు వాస్తవం ఉంటాను. ప్రతి నెల వచ్చి ఇక్కడ ఏముంది అవగవగలు చూసుకొని అన్ని కార్యక్రమాలు నడిపించుకొని పోతుంటాను. దుడ్డు కాసు నేను ఎవరి దగ్గర ₹1 డొనేట్ చేసుకునే లేదు. మా సొంత డబ్బులో ఇంతవరకు నడిపిస్తున్నాము. ఇంకా ముందుకు కూడా నడిపించుకొని పోతామని భగవంతుడు ఎన్ని దినాలు మాకి ఆరోగ్యం ఇస్తాడో అన్ని రోజులు నడిపించుకొని పోతాము. సార్ రంగస్వామి, నేను ఆలయ కమిటీ మెంబర్ గా ఉన్నా. గత 13 సంవత్సరాలుగా మన శ్రీనివాస్ సారు యుఎస్ఏ వాడిని గుడిని అన్ని
మంచి చెడ్డలు ఆయనే చూసుకుంటాడు. తర్వాత ప్రతి ఏటా మా సారు నరసింహనాయుడు ఏమన్నా కావాలనుకున్నా గుడి కోసం బెంగళూరు నుండి వస్తుంటాడు, పోతుంటాడు. శివరాత్రికి, కార్తీక మాసానికి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం శివస్వాములు 40 నుంచి 50-60 మంది దాకా మేమే ఉంటాం ఇక్కడ నాన్న పూజలు ఉన్నా మేమే పోతుంటాం, అన్ని చేస్తుంటాం. 13 సంవత్సరాలుగా శివస్వాముల ఆధ్వర్యంలోనే ఇదిలా జరుగుతూ ఉంది ఇప్పటి వరకు. ఈ గుడికి కావాల్సినవి అన్ని మాకు ఏమి కావాలనుకున్నా బెంగళూరు నరసింహనాయుడు గారికి ఫోన్ చేస్తే ఆయన్ని అరేంజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు అయితే మాకు ఆ దేవునికి అన్నిటికీ ఏ లోటు లేదు. భగవంతుని బాగా చల్లగా చూస్తున్నాడు. వాళ్ళని కూడా ఇట్లనే సంతోషంగా భగవంతుడు చూడాలని కోరుకుంటున్నాను. 200 years అబ్బవు కాశీ చాలా విశేషమైన గుడి దగ్గర చాలా కాశీ విశ్వనాథ చాలా విశేషంగా గలవాడు, విశేషంగా మహిమ గలవాడు. అయితే ఇక్కడ 14 సంవత్సరాల నుంచి శివస్వామి చేత సారులు అందరూ వచ్చి సమిష్టిగా అందరూ వచ్చుకొని అన్యోన్య సహాయంగా అన్ని కలిసి దేవుని డెవలప్మెంట్ చేస్తూ వస్తుంది. అన్నపూర్ణాదేవి గుడి ఉంది ఇక్కడ, అన్నాదేవి సమేత విశ్వనాథ జనమేజయ మహారాజులు ఆధ్వర్యంలో జరుగుతుంది విషయం. చాలా విశేషంగా జరుగుతుంది సార్, చాలా అద్భుతంగా జరుగుతుంది. సారులు అంతా వచ్చుకొని అద్భుతంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసాలు అయితేనేమి, శివరాత్రి అయితే చాలా వైభవంగా కార్యక్రమం జరుగుతుంది సార్. కళ్యాణం కానీ తర్వాత అన్నదాన కార్యక్రమం వైభవంగా జరుగుతుంది సార్. భక్తి లక్ష్మణ శర్మ, కలి లక్ష్మణ శర్మ.